ఎండోడాంటిక్స్ అనేది డెంటిస్ట్రీలో ఒక విభాగము. మనకి పంటిలో 3 లేయర్లు ఉంటాయి. ఒకటి ఎనామెల్, డెంటిన్, పల్ప్. అలాగే ఒక పుచ్చు ద్వారా కానీ లేకపోతే అరిగిపోవటం ద్వారా కానీ పన్ను విరగటం ద్వారా కానీ ఈ 3 లేయర్లలో ఎక్కడ ఉన్నది అనేది మనము గ్రహించి వాటికి తగు ట్రీట్మెంట్ చేయటాన్నే మనం జనరల్లీ ఎండోడాంటిక్స్ అంటాము. ఎండోడాంటిక్స్ ప్రాక్టీస్ చేసే వాళ్ళనే మనం ఎండోడాంటిస్ట్ అంటాము. జనరల్లీ ఫస్ట్ స్టేజ్లో అంటే మనకి ఆ ఎనామెల్ స్టేజ్లో పన్ను విరగటం కానీ పుచ్చటం కానీ అరగటం కానీ ఉన్నప్పుడు మనము ఫిల్లింగ్స్ అనేవి అడ్వైస్ చేస్తాము. సెకండ్ స్టేజ్లో ఉన్నప్పుడు అంటే డెంటిన్లో ఉన్నప్పుడు పేషెంట్కి మైల్డ్గా సెన్సిటివిటీ అనేది ఉంటుంది. ఆ స్టేజ్లో పేషెంట్ వచ్చినప్పుడు వాటిని గ్రహించి ఆ సెన్సిటివిటీని తగ్గిస్తానే ఒక్కొక్క మెడికమెంట్ పెట్టి వాటి మీద ఫిల్లింగ్స్ చేస్తాము. మూడో స్టేజ్లో పేషెంట్ ఎక్కువ సెన్సిటివిటీతో కానీ లేదా ఎక్కువ పెయిన్తో కానీ వాపుతో కానీ జనరల్లీ వస్తారు. మూడో స్టేజ్లో పేషెంట్ వచ్చినప్పుడు పెయిన్ తోటి ఇన్వెస్టిగేషన్స్ ద్వారా దానిని ఏ స్టేజ్లో ఉంది, దానికి ఏం ట్రీట్మెంట్ చేయాలి, ట్రీట్మెంట్ చేసేటప్పుడు ఏమి అడ్డంకులు వస్తాయి, దాని సక్సెస్ ఎంత ఉంటుందనేది గ్రహించి పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేసే పద్ధతిని రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటాము. ఒక్కొక్కసారి రూట్లో నుంచి అది బోన్లోకి వెళ్తుంది. ఆ బోన్లోకి వెళ్ళినప్పుడు దాని సివియారిటీ ఎక్కువ ఉంటుంది, దాని ప్రోగ్నోసిస్ కూడా తక్కువ ఉంటుంది.